Welcome to our channel friends. ఇది మనకి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ BPCL నుంచి అయితే డిప్లొమా హోల్డర్స్ కొరకు 57 అప్రెంటిస్ కోసం అయితే ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. ఇదైతే మనకి నాట్స్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి 15th October 2022 లాస్ట్ డేట్ అనమాట. ఇంకా మన 20th దాకా అయితే అప్లికేషన్ పెట్టుకునే దానికి అవకాశం అయితే ఉన్నది. ఇదైతే మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అనమాట. BPCL కోచి కేరళకు సంబంధించి మనకి అక్కడైతే ఈ అప్రెంటిస్ ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది సంవత్సరం పాటు. కోచి రిఫైనరీ అంబాలా మొఘల్ కోచి అనమాట. దీనికి సంబంధించి మనకి టోటల్గా 57 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. స్టైపెండ్ అయితే కాస్త ఎక్కువ అయితే ఇస్తున్నారు. మనకి నెలకి 18,000 రూపీస్ అయితే పర్ మంత్ ఇది ఇవ్వడం జరుగుతుంది. ఇంకా బ్రాంచెస్ వచ్చేసరికి కెమికల్ ఇంజనీరింగ్లో 40 అయితే ఉన్నాయి. ఇంకా ఎలక్ట్రికల్ లేదంటే EEEలో 5 ఉన్నాయి. ఇంకా మెకానికల్ 6 ఉన్నాయి. ఇంకా మనకి ఇన్స్ట్రుమెంటెడ్ దానికి సంబంధించినటువంటి అలైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, అది ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, లేదంటే కనుక ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ సంబంధించి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా అయితే 57 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మనకి డిప్లొమాలో అయితే 60% మార్క్స్ అయితే రావాలి ఫర్ జనరల్ క్యాండిడేట్స్కి అనమాట. ఇంకా SC ST PWD క్యాండిడేట్స్కి అయితే 50% వస్తే కనుక సరిపోతుంది. ఇంకా మనకి గ్రేడ్ ఏదైనా ఉంటే దానిని ఈక్వలెంట్ పర్సంటేజ్లోకి మార్చుకొని మనం చెక్ చేసుకోవాలి. 60% లేదా 50%. ఏజ్ వచ్చేసరికి యాజ్ ఆన్ 1st October 2022కి 18 to 27 years అయితే ఉండాలి. ఇక్కడ డేట్స్ అయితే ఇచ్చారు. ఈ 2 డేట్స్ మధ్య ఎవరైతే బోర్న్ అయ్యారో వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. 1st October 1995 అండ్ 1st October 2004 ఈ బోత్ డేట్స్ ఆర్ ఇంక్లూజివ్. వీటి మధ్య ఎవరైతే బోర్న్ అయ్యారో వాళ్ళైతే కనుక ఎలిజిబుల్ అనమాట. ఇంకా రిజర్వేషన్ ఆఫ్ వేకెన్సీస్ అని వచ్చింది. గైడ్లైన్స్ అండర్ అప్రెంటిస్ యాక్ట్ ప్రకారం అయితే ఈ రిజర్వేషన్ అప్లికబుల్ అవుతుందని ఇచ్చారు. డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ 1 సంవత్సరం. దీనికి ఎగ్జామినేషన్ అయితే ఏం లేదు, ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎవరికైతే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంటుందో, ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకుంటారో వాళ్ళకైతే ఇది ఎలిజిబుల్ కాదనమాట. ఎవరైతే ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో 2020, 2021 అండ్ 2022 పాస్ అవుట్స్ ఓన్లీ ఎలిజిబుల్. మిగతా వాళ్ళకైతే ఎలిజిబిలిటీ లేదు. దీనికి సంబంధించి మనకి ఫీజు కానీ ఎగ్జామినేషన్ కానీ ఏం లేదు. కేవలం మనకి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తే వాళ్ళు మన మెరిట్ ప్రకారం అయితే కాల్ చేయడం జరుగుతుంది. దీని గురించి మనం ఫస్ట్ అయితే నాట్స్లో అయితే మనం ఎన్రోల్ అయ్యి ఉండాలి. ఆల్రెడీ అయ్యి ఉంటే కనుక మనం 20th దాకా టైం ఉంది అప్లికేషన్ పెట్టుకునే దానికి. లాగిన్ అయిపోయి మనం అది సెర్చ్ చేసి BPCL అని పెట్టచ్చు అప్లికేషన్. లేదంటే ఇక్కడ ఎన్రోల్మెంట్ తీసుకోవాలి. నాట్స్లోకి వచ్చి mhrd.nats.gov.in ఇక్కడ మనకి ఫస్ట్ ఇక్కడ ఐఆమ్ స్టూడెంట్ అని తీసుకోవాలి. నెక్స్ట్ ఇలాగైతే వస్తుంది. ఐఆమ్ ద రెసిడెంట్ ఆఫ్ ద స్టేట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే ఇవ్వాలి. ఐ హ్యావ్ కంప్లీటెడ్ డిప్లొమా కంప్లీటెడ్ అని ఇవ్వాలి. ఇదైతే సెలెక్ట్ చేసుకోవాలి. గ్రాడ్యుయేషన్ కాదు, డిప్లొమా కాబట్టి డిప్లొమా సెలెక్ట్ చేసుకోవాలి. పాస్అవుట్స్ 3 ఉన్నాయి. మనం ఎప్పుడు పాస్అవుట్ అయ్యామో తీసుకోవాలి. త్రూ రెగ్యులరా, పార్ట్ టైమా, డిస్టెన్స్ అని అడుగుతున్నారు, అదైతే ఇవ్వాలి. మనం ఆల్రెడీ ఏదైనా శాండ్విచ్ స్టూడెంట్ కాకుండా, ప్రాక్టికల్ ట్రైనింగ్ కాకుండా వేరే ఏదైనా ట్రైనింగ్ తీసుకున్నామా అప్రెంటిస్ నో పెట్టాలి. లేకపోతే ఎలిజిబిలిటీ ఉండదు కాబట్టి నో పెట్టాలి. ఇంకా డూ యూ హ్యావ్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక మనం ఎలిజిబుల్ కాదు. సో మనం నో ఇచ్చాం కాబట్టి కంగ్రాట్స్, యు ఆర్ ఎలిజిబుల్ అని వచ్చింది. ఫ్రెండ్స్, మనం ఇక్కడైతే ఆధార్ కార్డు, ఇంకా వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ID, ఇంకా మొబైల్ నెంబర్కి OTP వస్తుంది. అదైతే మనం వెరిఫై చేయాలి. ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ JPGలో 200 KB దాకా కావాలి. ఆధార్ సీడెడ్ మ్యాప్డ్ బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి. మన స్టైఫండ్ ఇస్తారు కాబట్టి మనకు ఆధార్తో లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఆ అకౌంట్ సంబంధించిన పాస్బుక్ PDF మనం అప్లోడ్ అయితే చేయాలి. ఇంకా మన క్వాలిఫికేషన్ డిగ్రీ ఏదైతే ఉందో డిప్లొమాకి అది కూడా మనం అప్లోడ్ అయితే చేయాలి. ఇవన్నీ మన దగ్గర ఉన్నాయని డిక్లరేషన్ ఇచ్చి మనం ఇక్కడ ఈమెయిల్ ID ఇస్తే మనకి OTP అయితే వస్తుంది. మనం OTP ఇచ్చిన తర్వాత మనకి లాగిన్ అవుతాం. మనం నెక్స్ట్ స్టెప్కి వెళ్తాం. మనం ఇక్కడ మిగతా డీటెయిల్స్ అన్ని మనం ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 100% అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇలాగా మనకి OTP వస్తుంది, వెరిఫై చేయాలి. అలాగే మొబైల్కి ఓటీపీ వస్తుంది.
మనం ఇదైతే వెరిఫై చేసిన తర్వాత మనం నెక్స్ట్ స్టెప్కి అయితే వస్తాము. ఇక్కడ మనకి మొబైల్ ఓటీపీ, నెక్స్ట్ అయితే ఇక్కడికి వస్తాము. ఇక్కడ మనం మీ యొక్క నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ అయితే ఇవ్వాలి, మీ పేరైతే ఇవ్వాలి. ఇక్కడ మీ యొక్క సెటప్ పాస్వర్డ్ అంటే మీ యొక్క పాస్వర్డ్ని మనం జనరేట్ చేసుకుని అయితే కన్ఫర్మ్ అయితే ఇక్కడ చేసి ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే అనాలి. నెక్స్ట్ అయితే ఇక్కడ మనం టిక్ ఆన్ చేసి ఇక్కడ అగ్రీ అండ్ కంటిన్యూ అనాలి. అంతవరకు మనం 29% అయితే పూర్తయింది. ఇంకా నెక్స్ట్ స్టెప్కి అయితే వచ్చాము. ఇక్కడైతే మనం ఫ్రెండ్స్ ఇక్కడ ఫోటో అప్లోడ్ చేయాలి. ఇంకా నేమ్ ఆఫ్ ద స్టూడెంట్ ఆటోమేటిక్గా వస్తుంది. ఫాదర్ నేమ్ ఇవ్వాలి, ఇక్కడ మదర్స్ నేమ్ ఇవ్వాలి, ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి, ఇక ఆధార్ నెంబర్ ఇవ్వాలి, ఇక్కడ జెండర్ మేల్ ఫీమేల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ అప్లోడ్ ఆధార్ కార్డు మీ ఏది అప్లోడ్ అయితే చేయాలి. ఇందాక అక్కడ చెప్పాం కదా అప్లోడ్ చేయాల్సినవన్నీ, అవి అయితే ఇక్కడ మనం ఒక్కొక్కటి అప్లోడ్ చేసుకుంటూ రావాలి. ఇది అప్లోడ్ చేసిన కమ్యూనిటీ అయితే ఇవ్వాలి. మీది ఎస్సీ ఎస్టీ నాది. మీరు కనుక మైనారిటీ కమ్యూనిటీ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో పెట్టాలి. ఎస్ అయితే కనుక అది స్పెసిఫై అయితే చేయాలి. పిహెచ్ క్యాండిడేట్స్ అయితే కనుక ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే ఇక్కడ నో పెట్టాలి. ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ మనకి కమ్యూనికేషన్ అడ్రస్ అయితే ఇవ్వాలి, పిన్ కోడ్, ఇంకా డిస్ట్రిక్ట్, స్టేట్, తాలూకా, విలేజ్, డోర్ నెంబరు, ఇవైతే కంప్లీట్గా స్ట్రీట్తో సహా అన్నీ ఇవ్వాలి. ఇక్కడ మా ప్రజెంట్ అడ్రస్ కూడాను సేమ్ అయితే టిక్ ఆన్ చేసి ఇక్కడికి వచ్చేస్తుంది. ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మన బ్యాంక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వాలి. బ్యాంక్ నేము, బ్యాంక్ బ్రాంచ్ నేము, ఐఎఫ్ఎస్సి కోడ్, బ్యాంక్ అకౌంట్ నెంబరు, సేవ్ అండ్ కంటిన్యూ అయితే అనాలి. నెక్స్ట్ ఇంకా ఇక్కడ మనం క్వాలిఫికేషన్ డీటెయిల్స్కి అయితే వచ్చాము. ఇక్కడైతే మనం గ్రాడ్యుయేషన్ కాదు, డిప్లొమా కాబట్టి ప్రాసెస్ మన డిప్లొమా హోల్డర్స్కి డిప్లొమా అని వస్తుంది. డిప్లొమా ఆఫ్టర్ 10+2 కాకపోతే డిప్లొమా అని వస్తుంది. అదైతే మనకి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డిప్లొమాకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. స్టేట్ ఇన్ విచ్ మన యూనివర్సిటీ ఎక్కడ చదివాము ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ అయితే మెన్షన్ చేయాలి. కాలేజీ, ఇంకా కూడాను సిటీ ఎక్కడ చదివాము, మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, మంత్ ఆఫ్ పాసింగ్, ఇక్కడ ఇయర్ ఆఫ్ పాసింగ్, మన బ్రాంచ్ మెకానికల్ ఇంజనీర్ ఏదైతే అది ఇవ్వాలి. ఇక్కడ పర్సంటేజ్ సిజిపిఏ సెలెక్ట్ చేసుకొని అదైతే ఇక్కడ ఇవ్వాలి పర్సంటేజ్. ఇక్కడ క్లాస్ సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ అయితే ఇవ్వాలి. ఇంకా ఇక్కడ సబ్జెక్ట్ ఎలెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో మనం చదివినవి అవైతే ఇక్కడ అకౌంట్స్ అలాగే ఏవైతే అదైతే మనం మెన్షన్ చేయాలి ఇక్కడ. నెక్స్ట్ అయితే ఇక్కడ మనం అప్లోడ్ డాక్యుమెంట్స్లోకి వచ్చాము. ఇక్కడ మనం మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాలి. ఇక్కడైతే డిగ్రీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అయితే మనం అప్లోడ్ చేయాలి. ఇక సేవ్ అండ్ కంటిన్యూ అయితే అనాలి. ట్రైనింగ్ ఇక్కడైతే మనం ప్రిఫరెన్సెస్ తీసుకోవాలి. మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్, ఆటోమొబైల్ మనకి ఏదైతే ఇంట్రెస్ట్ ఉన్నదో అవైతే మనం ఏరియాస్ ఆఫ్ ఇవైతే ఇవ్వాలి. మనం ఇక్కడ చాయిసెస్ అయితే మనం సెలెక్ట్ చేసుకొని టిక్ ఆన్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మనకి ప్రివ్యూ అయితే వస్తుంది, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇదంతా కూడాను అన్నీ చెక్ చేసుకొని బాగున్నాయి అనుకుంటే సబ్మిట్ చేయాలి. మనకి ఇక్కడ 100% అయితే చూపిస్తుంది. అదైతే మనం 100% పూర్తి చేసిన తర్వాత మన యొక్క ఎన్రోల్మెంట్ అయితే పూర్తి అయిపోతుంది. ఫ్రెండ్స్ మనం నెక్స్ట్ లాగిన్ అవ్వాలి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ మనం ఇందాక చూపించినట్టుగా ఇట్లా లాగిన్ అవ్వాలి. ఈమెయిల్ లేదా మొబైల్ లేదా యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి క్యాప్చా ఇచ్చి లాగిన్ అయిన తర్వాత మనకి ఎస్టాబ్లిష్మెంట్ రిక్వెస్ట్ మెనూ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి. ఎస్టాబ్లిష్మెంట్ అంటే మనం కింద మనకి ఫైండ్ ఎస్టాబ్లిష్మెంట్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేయాలి. ఆల్రెడీ కనుక రెజ్యూమ్ అప్లోడ్ చేస్తే అడగదు, ఒకవేళ అడిగితే కనుక రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ మనం ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ నేమ్ ఏంటంటే భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ కోచి రిఫైనరీ అని సెర్చ్ బాక్స్ మీద క్లిక్ చేస్తే మనకి అప్లై అని ఒక రైట్ సైడ్ టాప్లో వస్తుంది రెడ్ కలర్లో. అదైతే మనం అప్లై అనాలి. నెక్స్ట్ ఇంకొక పేజీలోకి వెళ్తుంది, అక్కడ మనకి కూడా మళ్ళీ అప్లై అని అడుగుతుంది. మనం అక్కడ అప్లై అని అనాలి. మనకి ఒక మెసేజ్ అయితే రావడం జరుగుతుంది లాస్ట్లో. ఎలాగా అంటే సక్సెస్ఫుల్లీ అప్లైడ్ ఫర్ ద ట్రైనింగ్ పొజిషన్ బేస్డ్ ఆన్ యువర్ ఎలిజిబిలిటీ అని యూ విల్ బీ కాంటాక్టెడ్ బై ద BPCL భారత్ పెట్రోలియం అని వస్తుంది. ఆ మెసేజ్ వస్తే మీరు కరెక్ట్గా అప్లికేషన్ పెట్టినట్టు అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి BPCL సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్.